హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రేమ గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకుని రామరాజుకి క్షమాపణ చెప్పిన భద్రావతి. రామరాజు మీద పగతో రగిలిపోతున్న భద్రావతి రామరాజుకి ఎందుకు క్షమాపణ చెప్పింది? ప్రేమ గురించి నిజం భద్రావతి ఎలా తెలుసుకుంది? మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందన్నది ఇప్పుడు తెలుసుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందన్నది తెలుస్తుంది. కాబట్టి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మాత్రం మర్చిపోకండి. వల్లి అయితే తన పుట్టింటి వాళ్లతో కలిసి ఒక పెద్ద ప్లాన్ చేసి ప్రేమ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నమైతే మొదలు పెడుతుంది. ఇక మోపుదేవి వెళ్ళమని తన కుటుంబానికి సలహా ఇచ్చి ప్రేమ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడుతుంది. వల్లి అయితే మోపుదేవి వెళ్ళడానికి 2-3 లక్షలు కావాలని భాగ్యం అడగడం, తన చేతి వాటాన్ని చూపించి రామరాజు రైస్ మిల్లో డబ్బు నొక్కేయమని వల్లి చెప్పడంతో అదేవిధంగా డబ్బునైతే తీసుకుని రావడానికి వెళతాడు ఆనందరావు. అలా డబ్బు ఎలాగైతే రైస్ మిల్లో చందుని మాయ చేసి డబ్బు అయితే నొక్కేస్తాడు. ఇక అలా డబ్బు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు లగేజ్ అయితే సర్దుకుంటూ ఉంటారు మోపుదేవి వెళ్ళడానికి. డబ్బు వచ్చేసిందత్త, ఇక మనం మోపుదేవి వెళ్ళి వల్లి చెప్పిన పనిని పూర్తి చేయాలి. ప్రేమ గురించి పూర్తిగా వివరాలు తెలుసుకుంటే అప్పుడు వల్లి కాపురం బాగుంటుంది. ఆ ఇంట్లోంచి ప్రేమ బయటికి వెళ్ళిపోతుంది. అదే కదే, ప్రేమ బయటికి వెళ్ళిపోతే ఆ తర్వాత నర్మదను కూడా బయటికి తోసేయచ్చు. అప్పుడు మన వల్లిదే ఆ సామ్రాజ్యం అంతా అవుతుంది అని చెప్పి భాగ్యం అంటూ ఉంటుంది. ఈలోగానే ఇక్కడ చూస్తే తిరుపతి అయితే ఇక అటు ఇటు తెగ టచ్ ఆడుతూ ఉంటాడు. లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు. ఏంటి ఇక్కడ ఈ ఇంటి ముందు వీళ్ళిద్దరూ కాపులాగా కూర్చున్నారు, ఇప్పుడు కనుక నేను ఇలా ఇక్కడే ఉండటం చూశారంటే, బావతో కనుక చెప్పారంటే నా పని అయిపోతుంది బాబాయ్ అని చెప్పేసి వెనక వైపు నుంచి వెళదాం, సుక్కు ఉన్న రూము ఎక్కడుంటుంది అని చెప్పేసి అనుకుంటూ, అవునులే ఈ అగ్గిపెట్టి లాంటి ఇంట్లో రూమ్లు ఏముంటాయి, వెనక నుంచి వెళదాంలే అని చెప్పేసి వెనక పక్క నుంచి తిరుపతి అయితే సుక్కు గది వైపు వస్తూ ఉంటాడు. ఈలోగానే ఇక్కడ వల్లి ఫోన్ చేస్తుంది సుకన్యకైతే. వల్లి ఫోన్ చేసేసరికి, ఏంటే ఎందుకు ఫోన్ చేసావు, ఏంటే అంటావేంటే, నేను చెప్పిన ప్లాను ఎంతవరకు చేశారు, బయలుదేరుతున్నారా అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా స్పీకర్ పెట్టి తను సూట్ కేసులో బట్టలు అలాగే ఆ డబ్బు అవి కూడా సర్దుకుంటూ ఉంటుంది. ఇక స్పీకర్ పెట్టేసరికి వెనుక నుంచి తిరుపతి అయితే కిటికీలోంచి సుక్కు సుక్కు అని అంటూ ఉంటాడు. కానీ ఈ స్పీకర్ పెట్టడంతో ఈ మాటల్లో సుకన్యకి తిరుపతి వచ్చిన విషయం అయితే తెలియదు. అలా తెలియకపోవడంతో ఈలోగా ఇక్కడ ఇక సుక్కు సుక్కు అని పిలుస్తూ ఉంటాడు కదా, అక్కడ వల్లి అయితే త్వరగా వెళ్ళండి మోపుదేవు, త్వరగా వెళ్ళాలి, మనం అనుకున్న ప్లాన్ని మనం త్వరగా అమలు చేయాలి, లేకపోతే వీళ్ళు ఏదైనా చేస్తారు అని చెప్పి అంటూ ఉండగానే, వెళుతున్నామే, బయలుదేరుతున్నాం. ఆ ప్రేమించి పెళ్లి చేసుకోలేదని, ధీరజు ప్రేమ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారని, కేవలం వీళ్ళిద్దరి పెళ్లి దగ్గరుండి మా అత్తగారు ఆ నర్మద ఇద్దరూ చేశారన్న విషయం అయితే తెలిసింది. కేవలం ప్రేమని కాపాడడం కోసమే మా మరిది ధీరజు ఆ ప్రేమ మెడలో తాళి కట్టాడు. ఇదంతా కూడా నాకు తెలిసింది, కానీ అక్కడేం జరిగిందో పూర్తిగా తెలియదు. ఆ విషయాలు మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. ఎవడినో ప్రేమ ప్రేమించింది, వాడు మోసం చేస్తే ధీరజు ప్రేమ మెడలో తాళి కట్టాడు ఆ కుటుంబం కోసం. మా అత్తగారికి పుట్టిల్లంటే ఎంత ప్రేమో చూసావా, వాళ్ళు ఎంతగా ద్వేషించినా సరే మా అత్తగారు మాత్రం తన పుట్టింటిని కాపాడడం కోసం మా మావయ్య గారినే మోసం చేసింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక వెనుక కిటికీలోంచి సుకన్యని పిలుస్తున్న తిరుపతి ఆ మాటలన్నీ వింటూ షాక్ అయిపోతాడు. ప్రేమది ధీరజ్ది ప్రేమ పెళ్ళి కాదు అని, కేవలం ధీరజు అలాగే ఇక వేదవతి ఇద్దరూ కలిసి కావాలని పుట్టింటిని కాపాడడం కోసం, ప్రేమ జీవితాన్ని కాపాడడం కోసం ఇదంతా చేశారన్న విషయం, తల్లి బలవంతం మీదే ధీరజు పెళ్లి చేసుకున్నాడని ఈ విషయాలన్నీ కూడా తిరుపతి వినేస్తాడు. అప్పటి వరకు సరదాగా సుకన్య వెనకాలే తిరుగుతూ ఇక తను సరదాగా సిల్లీగా కనిపించిన మనిషి ఒక్కసారే సీరియస్గా ఫేస్ పెట్టి షాక్ అయిపోతాడు. ఇంత పెద్ద నిజం మా అక్క గుండెల్లో దాచుకుందా, మా అక్కకి పుట్టిల్లంటే ఎంత ప్రేమ, ధీరజ్ గాడు కూడా అక్క మాట కోసం ఎప్పుడూ ద్వేషిస్తున్న ప్రేమ మెడలో తాళి కట్టాడా, ఇదంతా తెలియక మా అక్క భద్రావతి
ఇప్పుడు ఈ కుటుంబమే దుమ్మెత్తిపోస్తూ ప్రేమ జీవితాన్ని నాశనం చేసి ప్రేమని ధీరజ్ని విడదీయాలని చూసింది. ఈ నిజం తెలిస్తే మా అక్క అలాగే మా అన్నయ్య సేనాపతి ఇద్దరు గుండాకి చనిపోయేవారు. ఈ నిజాలు బయట పెడకుండా ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చింది మా చిన్నక్క వేదవతి అని చెప్పేసి అనుకుంటూ ఈ నిజాలు తెలియాలి, ఎందుకంటే ధీరజ్ని ప్రేమని విడదీయాలనే ఆలోచన మా పెద్దక్క భద్రావతికి రాకూడదు. ఇప్పుడు ఈ నిజం తెలిస్తేనే ఆ కుటుంబం ఎంతగా ఈ కుటుంబం గురించి ఆలోచిస్తుందో, వాళ్ళ మంచితనం ఏంటో, ధీరజ్ గాడి మనసేంటో వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఈ నిజం తెలియడం చాలా అవసరం అని చెప్పేసి తిరుపతి అనుకుంటూ బయలుదేరుతాడు. ఇక భద్రావతి దగ్గరికి అక్క అక్క అని చెప్పి పిలుస్తూ ఉంటాడు భద్రావతిని. అయితే ఏమైంది, ఎందుకు ఇక్కడికి వచ్చావు, నువ్వు ఎందుకురా, ఇక్కడ విషయాలు ఏమైనా అక్కడ చేరవేయడానికి వచ్చావా అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. లేదు, మీ కళ్ళు తెరిపించడానికి వచ్చాను. ఏంటి మా కళ్ళు నువ్వు తెరిపించేది, అసలు ఎందుకు వచ్చావు, వెళ్ళరా. ఏంటి, వాడు కూడా నా కొడుకే, నా కొడుకుని ఎందుకు బయటికి వెళ్ళమంటున్నావు, వాడు నీ కొడుకే కానీ అక్కడికి వెళ్ళి ఉంటున్నాడు కదా, మనతో ఉండడం లేదు కదా, వాడు ఎక్కడున్నా వాడు ఈ ఇంటికి వారసుడే అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది. ఈలోగానే నేను ఒక విషయం చెప్పాలి అక్క, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నేనేం తప్పు చేశాను, ఈ భద్రావతి ఎప్పుడూ తప్పు చేయదు. లేదు, నువ్వు తప్పు చేస్తున్నావు. ధీరజ్ని ప్రేమని విడదీయాలని చెప్పేసి నువ్వు ధీరజ్ గారిని కేసులో ఇరికించి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని చూసావు. కానీ మన ఇంటి ఆడపిల్లకి వాడు జీవితాన్నిచ్చి ఈ కుటుంబం ప్రాణాలు పరువు పోకుండా వాడు కాపాడాడు. ఈ ఇంటి కోసం వేదవతి అక్క ఎంతగా ఆలోచించిందో తెలిస్తే నువ్వేమైపోతావో. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు, అసలు వేదవతి ఏం చేసిందిరా చెప్పరా అని చెప్పేసి తన తల్లి శారద అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి అమ్మ, వీళ్ళు ఆ కుటుంబాన్ని ద్వేషిస్తున్నారు, కానీ అక్క మాత్రం ఈ కుటుంబం గురించి ఆలోచించి మన ప్రేమ పెళ్లి టైంలో ఎవరినో ప్రేమించి అతనితో వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతే అతను దాని జీవితాన్ని నాశనం చేయబోతూ ఉండగానే అప్పుడే అక్కడికి వెళ్ళిన ఇక అక్క వేదవతి దాని పరిస్థితి తెలుసుకుని వాళ్ళిద్దరికీ ఇష్టం లేకుండానే దాన్ని కాపాడడం కోసం ధీరజ్ గాడి చేత బలవంతంగా ప్రేమ మెడలో తాళి కట్టించింది. ధీరజ్ కూడా తల్లి మాటను కాదనకుండా తల్లి మాటను గౌరవించి మన ప్రేమ జీవితాన్ని కాపాడాడు అని చెప్పనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతుంది భద్రావతి. ఏం మాట్లాడుతున్నావు, ఆ కుటుంబం మీద జాలి దయ కలగాలని చెప్పి ఇలాంటి పిచ్చి నాటకాలేసి మన ఇంటి ఆడపిల్ల మీద నిందన వేస్తావా? ఇది నిజమక్క, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఈ తిరుపతి సరదాగా మాట్లాడతాడేమో కానీ అబద్ధాలు చెప్పడు. ఇంతకాలం నాకు కూడా తెలియని నిజం, ఆ కుటుంబంలో ఎవ్వరికీ ఈ నిజం తెలియదు. ధీరజ్, ప్రేమ అలాగే ఇక వేదవతి అక్క, నర్మద వాళ్ళ నలుగురికి మాత్రమే తెలుసు. మన ప్రేమ జీవితం నాశనం కాకుండా కాపాడి ఇప్పుడు ప్రేమని ప్రాణంలా చూసుకుంటున్నాడు వాడు. నిజంగా వాడు దేవుడక్క. మన కుటుంబానికి నిజంగా వాళ్ళు ఎంత గొప్ప న్యాయం చేశారంటే ఈ కుటుంబంలో అందరి పరువుని కాపాడారు అని చెప్పనేసరికి కుప్ప కూలిపోతుంది భద్రావతి. విన్నావే, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవే. నీకు చెప్తూనే ఉన్నాను, రామరాజు ఎంతో మంచివాడు. రామరాజు పెంపకంలో పెరిగిన పిల్లలు ఎప్పటికీ మంచి దారే ఎంచుకుంటారు. వాళ్ళకి తప్పు చేయడం తెలియదు. రామరాజు కొడుకులు ఎప్పుడూ నెంబర్ 1 స్థానంలోనే ఉంటారు. వాళ్ళ మనసులు మంచివని చెప్తే వాళ్ళ మీద ద్వేషంతో పగతో రగిలిపోతూ నీ మేనకోడలి భవిష్యత్తుని నీ చేతులతో నాశనం చేయాలని చూసావు. దాని జీవితాన్ని నాశనం కాకుండా మన కుటుంబం పరువు పోకుండా మన బుజ్జమ్మ కాపాడిందే. అదే దానికి పుట్టింటి మీద ఉన్న ప్రేమ. రామరాజు ఎంత మంచివాడో తన కొడుకులు అంతకన్నా మంచివాళ్ళు. ఇప్పటికైనా తెలుసుకోవే అని చెప్పేసి భద్రావతితో అంటూ ఉంటుంది శారద. ఏం మాట్లాడకుండా కుప్ప కూలిపోతుంది. జరిగిన విషయాలన్నీ తెలుసుకుని ఇప్పటికైనా వెళ్ళి రామరాజుకి క్షమాపణ చెప్పు. రామరాజుకి క్షమాపణ చెప్పి ఆ కుటుంబాన్ని మన కుటుంబంతో కలుపుకుంటే మన 2 కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అని చెప్పేసి శారద చెప్పేసరికి మౌనంగానే ఉండిపోతుంది. క్షమాపణ చెప్పను అనదు, అలాగే నువ్వు మాట్లాడింది తప్పు అనదు. రామరాజు ముందు నేను తగ్గి ఉండాల్సిన అవసరం లేదు అనదు. కృతజ్ఞతా భావంతోనే ఇక తన మనసు కరిగిపోతుంది. ఆ కుటుంబంలో ధీరజ్ అలాగే వేదవతి చేసిన పనితో ఇక ఒక్కసారే గుండె పగిలే నిజం తెలిసేసరికి రామరాజుకి క్షమాపణ చెప్పడానికి సిద్ధపడుతుంది
భద్రావతి అయితే మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.